రండి ప్రియులారా, వాక్యమనే ఈ దేవుని యొక్క సబ్బు ద్వారా కానీ నీళ్ళ ద్వారా కానీ మన హృదయాలకు ఉన్నటువంటి మలినమును, మన శరీరాలకు ఉన్నటువంటి మలినమును, మన ఆత్మకు ఉన్నటువంటి మలినమును కడిగి వేసుకుందాం. ఆయన ఎదుట పరిశుద్ధముగా నిలబడతాం. మనల్ని చూసిన ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏమిటి ప్రయోజనకరమైనది? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఈ కడవరి దినాల్లో అనేక మంది విశ్వాసులు దైవజనుడు ఖండించాడనో, హెచ్చరించాడనో, బుద్ధి చెప్పాడనో దైవజనుడి మీద తిరుగుబాటు చేసేటటువంటి విశ్వాసులు అనేకులు ఉన్నారు. రండి ప్రియులారా,